నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొడవలూరు గ్రామంలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ. కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీహరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అదేవిధంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కలియుగ దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఈ ప్రభుత్వంలో మునుముందు ఇంకా ఎన్నో ప్రజలకు మేలు కలిగించే పథకాలను, సేవా కార్యక్రమాలను జరుపుకోవటం కోవూరు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా మండల నాయకులు, కార్యకర్తలు తమ నివాళులు అర్పించారు. రాజన్న కొంచెం వెనక్కి చెయ్యి వెనక్కి పెట్టు. యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ప్రతి ఏటా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పూజ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మన కోవూరు శాసనసభకి ఎన్నికైన తర్వాత ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అన్నదానాలు, ఈ కొడవలూరు మండలంలో పేదలకు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి ప్రీతిపాత్రమైనటువంటి ఎస్టీలకి ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా ఎంతో ఉత్సాహంగా, ఒక పక్క ఎన్టీ రామారావు గారు మనలో లేడని తెలిసినా, ఆయన ఏ లోకంలో ఉన్నా మన అందరికీ కూడా గుండెల్లో ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ప్రవీణ్ మాట్లాడినా, నేను మాట్లాడినా శ్రీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష. గతంలో 30 ఏళ్ల ముందు ఈ మండలానికి తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రస్థానం నేను ప్రారంభించిన, ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక బాధ్యతలు ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నా, ప్రధాన కార్యదర్శిగా కల్చరల్ వింగ్లో 2 చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పక తప్పదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, ఒక పేద కుటుంబంలో పుట్టినా, ఒక తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఇది సాధ్యం అని చెప్పి తెలియపరుచుకుంటూ, ఆ మహానుభావుడు ప్రభుత్వం నడిపినటువంటి కాలంలో పేదవాళ్ళకి ₹2 బియ్యం కావచ్చు, మహిళలకు ఆస్తి హక్కు కావచ్చు, 33% విద్యా రిజర్వేషన్లు కావచ్చు, పేదవాడికి ఇళ్ళు కావచ్చు, ఇట్లా ఎన్ని చెప్పుకున్న ఎన్టీ రామారావు గారు ఈ భారతదేశంలోనే ఒక చరిత్ర పురుషుడు. ఈ ప్రపంచంలో తెలుగు భాషకి అర్థం చెప్పినటువంటి యుగ పురుషుడిగా మనం అందరం ఆయన్ని ఎప్పుడు పూజిస్తూ ఉంటాం. అటువంటి మహానుభావుడు చనిపోయి 29 సంవత్సరాలు అయిపోయింది. అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో, నాయకుల గుండెల్లో ఈరోజు ఆయన చిరస్మరణీయంగా ఉన్నాడంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు. అదేవిధంగా ఆయన అందిపుచ్చుకొని, ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు జాతీయ అధ్యక్షులుగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, ఇప్పటికే ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని, అప్పులులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి ఇంకొక చరిత్ర పురుషుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది అదేవిధంగా
కోవూరు నియోజకవర్గం అభివృద్ధిలో చీడబట్టిపోయి అభివృద్ధిలో వెనకబడిపోయినటువంటి ఈ కోవూరుని ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ 7 నెలల కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ఇతను రాబోయే వచ్చే నెలలో అన్ని గ్రామాల్లో ఇళ్ళు ఇవ్వడం కానీ, పక్కా ఇళ్ళు ఇవ్వడం కానీ, స్థలాలు ఇవ్వడం కానీ, ఈ బస్సు సౌకర్యం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కింద కిసాన్ సెజ్లో పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ పరిశ్రమ కూడా తొందరలోనే స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా మనకి దగ్గరలోనే మన ఎయిర్పోర్ట్ కూడా వచ్చే నెల నుంచి పనులు ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ కూడా కోవూరు దిశ మార్చడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కిసాన్ సంధిలో ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ తెచ్చేదానికి నిరంతరం ఆయన కృషి చేస్తున్నారు. ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి గారు కూడా కలియుగ దానకర్ణుడిలాగా ఎంతో మందికి ఉచిత విద్య కనుపర్తిపాటు నెల్లూరులో పెద్ద ఎత్తున స్కూల్ ప్రారంభించి పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ట్రై సైకిళ్ళు ఇవ్వడం, వాటర్ ప్లాంట్లు పెట్టడం, ఉచిత విద్య వైద్యం కూడా కనుపర్తిపాడులో స్టార్ట్ చేశాడు ఈ మధ్యనే. అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ట్రస్ట్తో వీపీఆర్ ట్రస్ట్తో చేసుకుంటూ పోవడం ఇవన్నీ కూడా శుభసూచికాలు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మన మేడం శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్ళు కోవూరు ఒక స్వర్ణ కోవూరుగా మారద్దనే దానికి అతిశయోక్తి లేదు. ఆమె నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున కొడలూరు మండలంలోంచి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి సీనియర్ తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఎన్టీఆర్ అభిమానులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముళ్లాగా అభివృద్ధి పదవులు ఎమ్మెల్యే గారికి చేయూతనిస్తూ ఆమె సూచనల మేరకు మనం అందరం కూడా నడుస్తున్నాం. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది రాబోయే ఎన్టీ రామారావు ఆశయాలతో కొద్ది రోజుల్లోనే జరగబోయేటువంటి సొసైటీలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా 100% అన్నీ కూడా మనం విజయం సాధిస్తామని, ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్ఫూర్తి చూపించాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎక్కడ కూడా అందరూ ఒక కూటమిగా పనిచేయాలని, ఇగోలు పోకుండా పార్టీ అభివృద్ధికి ప్రశాంతమ్మ గారి నాయకత్వంలో, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా ఎప్పటికప్పుడు అందరూ కష్టపడి 9,000 పైచిలకు మెజార్టీ ఇచ్చారు. ఈసారి నాకు నమ్మకం ఉంది ఇంకొక మెరిగి నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రశాంతమ్మ గారికి 10,000 పైచిలకు మెజార్టీ ఇస్తారని చెప్పి, ఇదే విధంగా అందరూ కలిసి పనిచేయాలని, ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఈరోజు మన శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు పక్కన ఉన్నటువంటి కాలనీల గిరిజనులకి ఈ దుప్పట్టే పంపిణీ కార్యక్రమం ఉంది. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ దుప్పట్ల కార్యక్రమంలో కూడా ప్రతి నాయకుడు, ప్రతి సర్పంచ్, ప్రతి అందరూ కూడా నిలబడి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి విజయవంతం చేయాలని చెప్పి మీరందరినీ కూడా కోరుకుంటూ దీని సహకారం అందించినటువంటి ముంగమూరి శ్రేయారెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొడలూరు మండలం హెడ్ క్వార్టర్లో ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు ఇక్కడ కొడలూరు హెడ్ క్వార్టర్లో రాష్ట్ర కార్యదర్శి జీవన్ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. మహానుభావుడు ఎంతో మంది నిరుపేదల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మహిళల్లో ఆస్తి హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. వారు ఏ విధంగా పేద ప్రజలకు పాటుపడ్డాడో అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ను ఒక అభివృద్ధి వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో ఈ పార్టీని స్థాపించాడో ఈరోజు సభ్యత్వాలు చూస్తే కోటి పైగా సభ్యత్వాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకుందంటే, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో అది ఒక కార్యకర్తల పునాది మీద ఈరోజు నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వారి ఆశయాలను అటు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇట కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నారు. నందమూరి తారక రామారావు ఏ ఆశయాలతోటే తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడో, బలుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈరోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఈరోజు నందమూరి తారక రామారావు ఆశయాల్ని ఈరోజు మా నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు. గతంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అక్రమాలకు పునాదిగా నిలబడిందో ఈరోజు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు తీసుకోబోతున్నారు. దీని అందరూ కూడా గుర్తించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి